ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. ఏ దినమో ఏ ఘడియో, ఏ దినమో ఏ ఘడియో ఎవ్వరూ ఎరుగనిది. రెప్పపాటు కాలమున తప్పగా వచ్చునది, రెప్పపాటు కాలమున తప్పగా వచ్చునది. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా, నోవాహు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా. పాపమందు ప్రజలంతా మునిగి తేలగా, పాపమందు ప్రజలంతా మునిగి తేలగా. లోకమంత దేవుని మరచియుండగా, మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా. మహిమతో తన ప్రజల చేరవిలుచుగా, మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా. మహిమతో తన ప్రజల చేరవిలుచుగా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. మరచిన ప్రజలందరినీ, సువార్తకు లోబడని జనులందరినీ, దేవుని మరచిన ప్రజలందరినీ, సువార్తకు లోబడని జనులందరినీ శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును. అగ్ని జ్వాలలతో అవని కాల్చును, శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును. అగ్ని జ్వాలలతో అవని కాల్చును, వేదనతో భూమినంత బాధపరచును. తన మహిమను ప్రజలకు తెలియపరచును, వేదనతో భూమినంత బాధపరచును. తన మహిమను ప్రజలకు తెలియపరచును.
రాకడా ప్రభుని రాకడా రాకడా రెండవ రాకడా రాకడా ప్రభుని రాకడా రాకడా రెండవ రాకడా ఏ దినమో ఏ గడియో ఏ దినమో ఏ గడియో ఎవరు ఎరుగనిది రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది రాకడా ప్రభుని రాకడా రాకడా రెండవ రాకడా దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా నోవాహు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా పాపమందు ప్రజలంతా మునిగి తేలగా లోకమంత దేవుని మరచియుండగా పాపమందు ప్రజలంతా మునిగి తేలగా లోకమంత దేవుని మరచియుండగా మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా మహిమతో తన ప్రజల ఏర పిలుచుగా మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా మహిమతో తన ప్రజల ఏర పిలుచుగా రాకడా ప్రభుని రాకడా రాకడా రెండవ రాకడా రాకడా ప్రభుని రాకడా రాకడా రెండవ రాకడా ఏ దినమో ఏ గడియో ఏ దినమో ఏ గడియో ఎవరు ఎరుగనిది రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది రాకడా ప్రభుని రాకడా రాకడా రెండవ రాకడా బైబిల్ తీయండి. ఓకే, కొంచెం కదపండి బైబిల్ని. చదువుతున్నారా నిజంగానా? ఇన్ని బైబిల్ లేకుండా ఉన్నారు ఏంటండి విజయవాడలో? పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి నెనరుతోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. కింద పెట్టకండి, కింద పెట్టకండి. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైన చదివిన సహాయం దొరుకును, కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. మరొక్కసారి మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఈ గ్రంథం మనల్ని నడిపిస్తుంది, బలపరుస్తుంది, హెచ్చరిస్తుంది, దీవిస్తుంది, కనికరిస్తుంది, ఒప్పిస్తుంది, రక్షిస్తుంది, రక్షణ మార్గం చూపిస్తుంది,
పరలోక రాజ్యం చేరుస్తుంది. హల్లెలూయా. దింపండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, లేని వారు జాగ్రత్తగా వినండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిందమైనవిగాను ఆయన స్థిరపరచుటకు మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. ఈ రాత్రి ఒక ముఖ్యమైన సంగతి మీకు చెప్పాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. క్రైస్తవత్వం అనేది ఎవడి సొమ్ము కాదు, ఎవడి సొత్తు కాదు. సారస్వతిక సంఘం క్రీస్తు రక్తమిచ్చి కొనింది. అది పాస్టర్లు పంచుకోవడానికో, విశ్వాసులు గుంపులు గుంపులుగా సిద్ధపడటానికో దేవుడు ఏర్పాటు చేసింది కాదు. యేసుక్రీస్తు రక్తమిచ్చి కొన్నాడు. నిన్ను, నన్ను, మనలందరినీ, భారతీయుల్ని, చైనీయుల్ని, జపనీయుల్ని, అమెరికన్స్ని, బ్రిటిషర్స్ని, ఆయా వంశముల వారు, ఆయా జాతుల వారు, ఆయా భాషలు మాట్లాడు వారిని ఆయన రక్తమిచ్చి కొన్నాడు. నువ్వేదన్నా ఒకటి కొనుక్కుంటే అది ఎవరిది చెప్పండి? మీరు కొట్టుకెళ్ళి వెళ్ళిచ్చి ఒకటి కొనుక్కుంటే అది ఎవరిది? ఎవరిది? నాది. మరి యేసయ్య రక్తం ఇచ్చి మనల్ని కొంటే మనం ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? ఆయన సొత్తు. మళ్ళీ ఒకసారి చూద్దాం, చూడండి. ఆ మధ్యన ఇందాక మీరు సరిగ్గా విన్నారో లేదు. మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయములో అనింద్యమైనదిగా ఉండాలని. ప్రభు వచ్చేటప్పటికి నీ హృదయములో పవిత్రత ఉండాలి, నింద ఉండకూడదు. నీ హృదయం నిర్మలంగా ఉండాలి. క్రైస్తవ భక్తి హృదయ సంబంధమైన భక్తి, మాటల భక్తి కాదు, పాటల భక్తి కాదు, అట్టహాసాల ఆర్భాటాల భక్తి కాదు, మాయలు మంత్రాలు కాదు, శరీర స్వస్థతలు మాత్రమే కానే కాదు. హృదయం, హృదయం, హృదయం. మనుష్యుడు పై రూపమును చూచును కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ విషయంలో నీకు పాలుపప్పులు లేవు. ఎంతమంది బోధకులు ఈ మాట చెప్పగలరు? డబ్బులు తీసుకొచ్చే వాళ్ళతోటి డబ్బులు ఇస్తే చాలంటున్నారే కానీ, మెచ్చుకుంటే చాలనుకుంటున్నారే కానీ, ముందు మారు మనసు పొందవయ్యా, ముందు నీ పాప జీవితాన్ని విడిచిపెట్టవయ్యా, ముందు నీ పాపముల కొరకు పశ్చాత్తాపడు అని చెప్పరే. హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు. ఎంతమంది నా మాట విని వణుకుతున్నారు ఇక్కడ? ఎవరండి విఐపీసో? విఐపి అనే మాట మన భారతదేశంలో తీసేయాలని ఈ మధ్య మాట్లాడుకుంటున్నారు. విఐపి గ్యాలరీ, విఐపి టికెట్స్, విఐపి ఎంట్రన్స్, విఐపి లాగా ఇది బాల్కనీ, విఐపి క్యూ. ఎవడు విఐపి? ఎవడు నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. వాడు విఐపి దేవుని దృష్టిలో. ఎవడు దేవుని మాట విని నా యేసయ్య నాతో ఏం చెప్తాడా, నాకు కుర్చీ ఇవ్వలేదే, నన్ను మర్యాద చేయలేదే, నాకు వందనాలు చెప్పలేదే, నన్ను నా పాస్టర్ పలకరించలేదే,
నా పక్కోడు నాతో మాట్లాడటం లేదే. ఇవన్నీ పట్టించుకునేవాడు దేవుని సందులో కూర్చుంటే ప్రయోజనం లేదండి. దేవుని సందులో కూర్చున్నాడు, పక్కన ఎవరున్నారో నాకు తెలియదు, ఎవరున్నారో నాకు తెలియదు, ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నా దేవుని మాట కోసం నేను వణుకుతో, భయముతో, గౌరవముతో, ఆసక్తితో దేవుని మాటలు వినేవారు ఎందరు ఈ రోజున? దేవుని మాట వినే వణికే వాడిని చూచి దేవుడు ఆనందిస్తాడు. దృష్టి ఉంచి నడవవలసిన మార్గం తెలియజేస్తాడు. ఆ వ్యక్తి కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను బయలుపరుస్తాడు. అవును, ఈ రోజున దేవుని మాటలంటే విలువే లేదు. ఒక పక్క ప్రసంగం జరుగుతుంటే మరో పక్క కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఓ పక్క మీటింగ్ జరుగుతుంటే ఇంకో పక్క మాట్లాడుకుంటుంటారు. ఏంటండి? అందుకే నీకు దురాత్మలు పట్టుకుంటాయి. అందుకే దేవుని మాటలు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో నీ మనసు లగ్నం చేయకపోతే, పరధ్యానంగా నీ ఉంటే పవిత్రుడవు కాలేవు. మన దేశంలో సామెత చెబుతారు, దున్నపోతు మీద ఎంత నీళ్లు పడ్డా ఒక చుక్క నిలబడదంట. కొంతమంది ఎంత వాక్యాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంతమంది దైవ సేవకులు చెప్పినా ఏమీ పరివర్తన రాదు, ఏమీ పశ్చాత్తాపం కలగదు, ఏమీ హృదయంలోనికి వెళ్ళదు. యేసు ప్రభు కాలంలో కూడా అలాంటి వారు ఉన్నారు. ఆయన ప్రసంగం అంతా చెప్పిన తర్వాత ఒక మాట అనేవాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే అందరూ వింటం లేదా? అందరికీ చెవులు లేవా? అందరికీ చెవులు ఉన్నాయి, అందరూ వింటూనే ఉన్నారు. కానీ విన్న మాట వారి హృదయాల్లోనికి వెళ్ళటం లేదు. వినువారు మాత్రమై ఉండక వినిన దాని ప్రకారం నడుచుకోండి. వినిన దాని ప్రకారం నడుచుకుంటే ఈ రోజుకి మనం విన్న ప్రసంగాలకి మనం అనుసరిస్తే ఇంకా కడుపు నొప్పులండి, కాలు నొప్పులండి, ఇబ్బందులండి, ఈ తాగుడు మానలేకపోతున్నానండి, వ్యభిచారం మానలేకపోతున్నానండి, జీవితంలో పడిపోతున్నానండి, భక్తిలో పడిపోతున్నానండి, సమాధానం లేదండి, సంతోషం లేదండి, కష్టాలు ఎక్కువైపోయినాయండి, దేవుడు ఉన్నాడా లేడా అని అనుమానం కలుగుతుందండి, జీవితం మీద విరక్తి కలుగుతుందని నేను మాట్లాడుతున్నాడు. చూడండి, వాక్యం ఎన్నోళ్ళు, యేసు ప్రభువుని తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని వాక్యం లోపలికి వెళ్ళలేదు. కాబట్టి చింత, దిగులు, బాధ, ద్వేషం, అసూయ, కోపం, అనుమానం, సందేహం, దిగులు, ఎంతమంది మనుషులు ఇది అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. యేసయ్య రాబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను వచ్చేటప్పటికి, పరిశుద్ధులతో వచ్చేటప్పటికి మీరందరూ హృదయంలో అనిందులుగా ఉండాలని, పరిశుద్ధ విషయమై అనిందమైనవిగా ఉండాలని, ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగనే మీరు కూడా ఒకని ఎడల ఒకడు మనుష్యుల అందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుడి. క్రైస్తవుడు వర్ధిల్లుతాడు. 10 మంది కోసం విజయవాడ వచ్చిన జైపాల్ కొన్ని వేల మంది కోసం ఈరోజు విజయవాడ వచ్చాడు. వర్ధిల్లుతాం. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి దేవుడు ఎక్కువ ఇస్తాడు. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నవాడికి దేవుడు గొప్ప వాటిని అప్పగిస్తాడు. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. పైకి భక్తి కలవారుగా ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించరు. ఎంత భయంకరం! భక్తి లేని వాళ్ళ గురించిగా చెప్పేది ఇక్కడ. పైకి ఎంత భక్తో, బైబిల్ లేదంటారు ఏంటండి? పెద్ద బైబిల్ ఉంది నా దగ్గర. బైబిల్ లేనోళ్ళు బుద్ధి లేనోళ్ళు అనుకుంటున్నారా? బైబిల్ చేత్తో పట్టుకొని పనికి మాలిన బతుకులు బతుకుతున్నారు చూడండి, వాళ్ళు బుద్ధి లేనోళ్ళు. పైకి భక్తి, బైబిల్ పెట్టుకుంటారు, ముసుకేసుకుంటారు, ముఖం పొడుగ్గా పెట్టుకుంటారు, స్తోత్రం అంటారు, ప్రైజ్ ద లార్డ్ అంటారు, యెహోవా జీవము తోడంటారు. నీ భక్తి నీకు శక్తినిస్తుందా? నీ భక్తి సాతానును తరమగలిగిన శక్తినిస్తుందా? నీ భక్తి నీ శరీరేచ్ఛలను జయించే శక్తినిస్తుందా? నీ భక్తి నీకు లంచపు సొమ్మును, అన్యాయపు సొమ్మును వద్దని చెప్పగలిగే శక్తినిస్తుందా? నీ భక్తి బ్రాంతి బాటిల్ చూడగానే చెయ్యా అనగలిగిన శక్తి
నీకు ఇస్తుందా? అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. మనుష్యులు అంచెదినాల్లో స్వార్థ ప్రియులుగా ఉంటారు. స్వార్థ ప్రియులుగా ఉండడం అంటే అర్థం ఏంటండి? స్వార్థం అంటే అర్థం ఏంటి తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మా. తెలియని వాళ్ళు పక్కన అడిగి చెప్పండి అమ్మా. స్వార్థం అంటే ఏంటమ్మా? స్వార్థం అంటే ఏంటమ్మా? నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం, నీ గురించే నువ్వు చెప్పుకోవటం, నీ సుఖమే నువ్వు కోరుకోవటం, పక్క వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉంటాం. అవునా కదా? మనుషుడు స్వార్థ ప్రియులా? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు. నిస్వార్థపరుడు తన పొరుగువాన్ని తనలాగా ప్రేమిస్తాడు. ఇతరుల గురించి నువ్వు ఆలోచించు, నిన్ను గురించి అందరూ ఆలోచిస్తారు. నిన్ను గురించే నువ్వు ఆలోచించుకో, ఎవ్వడు నిన్ను గురించి ఆలోచించడు. నిన్ను గురించే నువ్వు ఆలోచించుకుంటే ఎవడు నిన్ను పట్టించుకోడు. అంచెదినాల్లో స్వార్థప్రియులైన వారు ఎవడిది వాడే, ఎవడి గొడవ వాడిదే, ఎవడి బాధ వాడిదే, ఎవడి శ్రమ వాడిదే, ఎవడి సంతోషం వాడిదే. తెలియగలుగుతాను, ఒకవేళ నీకు ఎక్కువ సంతోషం వచ్చిందనుకోండి, సెల్ఫిష్ ఫెలో అంటే స్వార్థప్రియుడు అండి. స్వార్థప్రియుడికి ఎక్కువ సంతోషం వచ్చిందనుకోండి, ఎవరికైనా చెప్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. వాళ్ళు ఎందుకు సంతోషించాలి, నేను మాత్రం సంతోషించాలి, వాళ్ళు ఎందుకు నవ్వాలి నాతో పాటు, నేను మాత్రమే నవ్వాలి అని ఒక్కడే కూర్చొని కొండ మీద నవ్వుకుంటా కూర్చున్నాడు అనుకోండి. చూసిన వాళ్ళు ఏమంటారండి? అరే పిచ్చోళ్ళగా ఉన్నాడు వీడు. ఏంటండి? స్వార్థప్రియులు పిచ్చోళ్ళే. పంచడంలో ఆశీర్వాదం ఉంది కానీ స్వార్థంలో ఆశీర్వాదం లేదండి. అంచెదినాల్లో మనుషులు స్వార్థప్రియులు. ఎంతమంది తల్లిదండ్రులు వేదన పడుతున్నారు ఈ రోజున? ఎంతమంది బిడ్డలు స్వార్థప్రియులై తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా వారి సుఖాన్ని, వారి విషయాన్నే కోరుకుంటున్నారు. స్వార్థప్రియులు, ధనాపేక్షులు. అంచెదినాల్లో మనుషుడికి ఏం కావాలంటే అండి, మనుషుల గుండెలంట డబ్బు అని కొట్టుకోవట్లేదంట. డబ్బు 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 అమ్మ డబ్బులు ఇవ్వ, డబ్బులు ఇవ్వ, డబ్బులు ఇవ్వ, డబ్బులు ఇవ్వ, డబ్బులు ఇవ్వ, డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా సంపాదించాలి. నేను చూశానండి, కష్టపడి చెమటగార్చి సంపాదించిన వాడు ఎప్పుడూ కోటీశ్వరుడు అవ్వడం. మోసాలు, అన్యాయాలు, లంచాలు, కుంభకోణాలు చేసిన వాళ్ళే కోటీశ్వరులు అవుతారు. ఏదో రోజు పట్టబడి చెరసాల్లోకి పోతారు. ఏమీ లేకుండా హాయిగా కష్టపడి, దేవుడు చెప్పాడు, నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు కష్టపడి సంపాదించింది 10 రూపాయలైనా నువ్వు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయేటట్టు నేను చేస్తాను. నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించుకుని నిద్ర పట్టకపోతే ప్రయోజనం ఏముంది? మనుషులకి డబ్బు కోసం ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారండి. డబ్బు కోసం ఒకళ్ళొకళ్ళకి అన్యాయం చేసుకుంటున్నారు. డబ్బు కోసం తోబొట్టువులు ఒకరికి హాని తలపెడుతున్నారు. డబ్బు కోసం కన్య తల్లిదండ్రులు కూడా చంపడానికి కూడా సిద్ధపడుతున్న ఈ అంచెదినాల్లో మనం ఉన్నాం. ధనాశ సమస్తమైన కీడుకు మూలం. డబ్బు చెడ్డది కాదండి, డబ్బు మంచిదే. వాడు మంచి బానిస. ఎవడ వాడుతున్నాడో దాన్ని బట్టి ఆ డబ్బుకు విలువ వస్తుంది. చెప్పాలంటే మీ డబ్బును దేవుని కోసం అని ఊదేయండి. పీడికలు గింజలు పట్టుకొని కన్నీటితో విత్తువాడు ఏం చేస్తాడంటండి? విత్తనాలు ఏం చేస్తాడు వాడు? ముందు ఇట్లా విత్తేస్తాడు, అలా ఏంటన్నా బస్తాడు ధాన్యం అంతా పొలంలో మట్టిలో పడేసేవేంటి అన్నాడంట ఒక పిల్లోడు, ఎప్పుడు వ్యవసాయం తెలియనోడు. బస్తాడు ధాన్యం 3 నెలలు తిందాం కదా నాన్న, పొలంలోకి వెళ్ళి అన్నీ ఇసిరి వచ్చేసేవేంటి అన్నాడంట. ఏంటంటే ఇసిరిని ఏమవుతాయి? అది ఇసిరితేనే పంట అవుతుంది. కన్నీటితో విత్తువాడు సంతోషముతో డబ్బు దేవుని కోసం విత్తండి, వెదజల్లండి, సంపాదించు. ఎంత సంపాదిస్తావో న్యాయంగా అంత సంపాదించు, ఎంత కావాలో అంత తిను, మిగిలింది నీ దేవునికి అన్నాడంట జాన్ వెస్లీ అనే ఆంగ్లదేశపు అపోస్తలుడు. ధనాపేక్ష అంచెదినాల్లో డబ్బు కోసం మోసాలు, అన్యాయాలు, దేశాలు మోసగించుకోవటం, దేశాలు పాడు చేసుకోవటం చూస్తున్నాం. అంచెదినములలో మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, బింకాలాడేవాళ్ళు, అబద్ధాలు కొంతమంది మంచినీళ్ళు తాగినట్టు తాగుతారంటండి. టీ కాఫీలు అయితే కొంచెం తీరిగ్గా తాగుతాం.
కూల్ డ్రింక్ అయినా కొంచెం చల్లకూడదు కాబట్టి అవుతాం. ఈ మంచి తాగేవాడు గడగడ మన ఆంధ్రలో అయితే చెంపెత్తుకొని తాగేస్తారు, గడగడ తాగేస్తారు. అట్టకి ఆలోచించకుండా అబద్ధం ఏమిటంటే అబద్ధం. మళ్ళీ మన దేశంలో చెప్తారు 1000 అబద్ధాలు ఆడో పెళ్ళైనా చేయొచ్చు అంట. 1000 నిమిషాల పెళ్ళి ఉంటుందో ఊడుద్దో మనకు తెలియదు. కానీ ఆ అబద్ధం మీద కట్టబడింది ఏది మిగలదండి. దేవుని వాక్యంలో రాయబడింది, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో ఉంటారు. చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు అక్కడ చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో ఉందరు. అబద్ధికులందరూ. అలాగే 22:15 చదివితే, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉండును. చిన్న పాపం అనుకోకుండా అబద్ధం. అంచెదినాల్లో అబద్ధం లేకుండా కథ నడవదు, అబద్ధం లేకుండా బతుకు నడవదు, అబద్ధం లేకుండా సంసారం నడవదు, అబద్ధం లేకుండా ఈ లోకంలో బతకలేమనుకుంటున్నారు మనుషులు. అఖర్లా అబద్ధమాడి తప్పించుకోవడం కంటే సత్యం పలికి సమాధానపడటం మేలు, సరిచేసుకోవడం మేలు, పశ్చాత్తాపడటం మేలు. అంచెదినములలో అనేకులు స్వార్థప్రియులు, బింకములాడువారు, అహంకారులను దేవుడు దూరం నుండి చూస్తాడంట. అసహ్యమంట వాళ్ళని చూడటానికి. అహంకారులని ఆయన అసహించుకుంటున్నాడు. దీనుల ఎడల ఆయన జాలి కలిగి ఉన్నాడు. ఏమండి, ఒక అహంకారి ఇంకో అహంకారుని చూసినప్పుడు, ఇద్దరు అహంకారులు కలిసినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? అయ్యో, జగడాలు, గొడవలు, దెబ్బలాటలు, హత్యలు, ఎంత 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 కీడు జరుగుతుందో. అహంకారి అయిన భర్త, అహంకారి అయిన భార్య, ఇద్దరు అహంకారులకు పెళ్లి జరిగిందనుకోండి. అక్కడ చూసుకోండి, నువ్వెంత అంటే నువ్వెంత, అదేంటి అట్ట మాట్లాడతావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, ఏంది నువ్వు చెప్పేది నాకు, నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు ఆడదానికి నువ్వు చెప్పేది ఏంటి నాకు, అదంతా పాతకాలం, ఇప్పుడు మాదే ప్రభుత్వం, నువ్వేంత చెప్పేది, మేము చెప్పినట్టు వినాలి. స్త్రీల సమాజం కోర్టుకి ఎక్కుతా, లేకపోతే తెలియదా నీకు 3-2-5 ఒకటి ఉంది, 3-2-4 ఒక కేసు ఉంది, ఏదో కేసు పురమాయిస్తా నీ కోసం. అయ్యో, కొంతమంది భర్తలు వచ్చి ఏడుస్తున్నారు, అయ్యారండి నా భార్య నా మీద కేసులు పెట్టి మా అమ్మని, మా నాయన్ని, మా తమ్ముడిని, మా చెల్లెల్ని అందరినీ జైలు పెట్టించిందండి. ఊటిగా ఏదో అన్నానండి, అందండి, ఏంటి అట్టా అంటా అన్నాడు. గో చూస్తాను చూపిస్తాను చూడు, నీకు అసలేని కష్టం అందండి. ఎంత భయంకరమండి. ప్లీజ్ చేయకండి. నీ భర్త మంచివాడు కాకపోయినా, నీ భర్త ఒకవేళ నీకు అన్యాయం చేసినా పగ తీర్చుకోవటం నా పని అన్నాడు దేవుడు. నీ భర్త నీకు అన్యాయం చేస్తే నీ పక్షంలో నేను ఉంటానన్నాడు దేవుడు. ఇంకేంటి నీకు కావాలి? యవన కాలంలో విడిచిన భార్య పక్షంలో నేను ఉత్తరవాదిని అన్నాడు ఆయన. దేవునికి సమయం ఇవ్వండి పని చేయడానికి. మనమే పగలు తీర్చుకుంటే ఎట్లా? దేవుడు క్రియ చేయడానికి నీ జీవితంలో అనుమతించు. నువ్వే పగ తీర్చుకోకు, నువ్వే మాటకు మాట మాట్లాడకు. అంచెదినాల్లో మనుషుడు దేవుణ్ణి కోరడు, దేవుని సహాయాన్ని కోరడు, దేవుణ్ణి పిలవడు. నరులకు నువ్వు దేవునికి నీ మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. నీ భర్త నీకు అన్యాయం చేస్తే మధ్యవర్తిగా ఉన్న యేసయ్య దగ్గరకు వెళ్ళు, ఆయన నీ పక్షంలో వాదిస్తాడు. నీ భార్య నీకు అన్యాయం చేస్తే, నీకు ద్రోహం చేస్తే నీ దేవుని దగ్గరకు వెళ్ళు. అంతేగాని గర్వానికి, అహంకారానికి చోటిచ్చి, గొడవలకు, జగడాలకు చోటిచ్చి బలాబలాలు నిరూపించుకుంటామని రోడ్ల పాలవ్వద్దు, అవమానాల పాలవ్వద్దు. ఆ పసిబిడ్డల గుండెలను గాయపరచొద్దు. తల్లిదండ్రులైన మీరు జగడాలాడుతుంటే అల్లాడిపోతాయి మీ బిడ్డల గుండెలు, బెత్తరెళ్ళిపోతారు. ఆ చిన్న పసిబిడ్డలో వాడికి ఇంకా మాటలు రావలే, వాడికి అర్థం కాదనుకుంటున్నారేమో. ఆ గర్భంలో ఉన్న బిడ్డకి అర్థమవుతుంది నువ్వు తిట్టే తిట్టులు. గర్భంలో ఉన్న బిడ్డ గ్రహిస్తున్నాడు భర్తగా నువ్వు చేసే పనులు. అందుకనే వారు పుట్టినప్పుడు లోపాలతో ఉంటున్నారు, బలహీనులుగా ఉంటున్నారు, మత్తుగా ఉంటున్నారు. వారు ఎదుగుతున్నప్పుడు ఆశీర్వాదం వారి జీవితాల్లో లేదు.
అంచె దినాల్లో అహంకారులు, స్వార్థప్రియులు, బింకములాడువారు, ఒక పెద్ద లిస్ట్ ఉందండి ఈ డిగ్రీలు ప్రపంచంలో ఎంతమందికి ఉన్నాయో కానీ. దూషకులు, ఇవన్నీ ఒకే కేటగిరీ. అహంకారం, దూషణ, తిట్టుకోవటం. మీరు ఎప్పుడైనా తిడతారా ఎవరన్నా? చాలామందికి ఈ రోజుల్లో గద్దింపులకి తిట్టులకి తేడా తెలియదు. తండ్రి గద్దించాలి పిల్లల్ని. ఏంటండి, పెద్దలు చిన్నల్ని గద్దిస్తారు. బోధకులు దేవుని వాక్యాన్ని తీసుకొని బుద్ధి చెప్పడానికి, గద్దించడానికి ఉపయోగిస్తారు. తిట్లు కాదు. కొన్ని కఠినమైన మాటలు మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళు నేను స్టేజ్ మీద నుండి. తిట్లు కాదు. నాకెవరి మీద కోపం లేదు, ఎవరి మీద పగలేదు, ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. బాగుపడాలి మనం, పరిశుద్ధులు అవ్వాలి మనం, ప్రభులాగా మారాలి, సంఘం సంస్కరించబడాలి, సంఘం రాకడ కొరకు ఎదురు చూడాలి. అదే నా హృదయ వేదన ఈ రాత్రి. సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే. ఆయన నామాన్ని ఎరిగిన మనమే. ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ వ్యాధులు? ఒక్క క్రైస్తవుడైనా వచ్చి అయ్యా దేవుని కృప వల్ల నేను అత్యధికంగా దీవించబడ్డాను, సమాధానంగా ఉన్నాను, అన్ని పోరాటాలు జయిస్తున్నాను, అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను, గాఢాంధకార లోయలో వెళ్ళినా నాకు ఏ అపాయం కలగటం లేదు అని చెప్పగలరు? ఎప్పుడు చెప్తారు చెప్పండి? అప్పుడు వస్తాడంట ఆయన. చూద్దాంలేండి, అయితే మేము ముసలాళ్ళు అయ్యాక చెప్తాంలేండి అంటే అందాక ఏసయ్య ఆగుతాడు అనుకుంటున్నారా? వచ్చేస్తున్నాడు ఆయన. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఆయన హెచ్చరిస్తున్నాడు. లోబడనోళ్ళని వారి వైపు దినమంతా చేతులు చాచి ఉన్నాడు. లోబడకుండా తిరుగు ఎదురాడు ప్రజల కొరకు ఆయన చేతులు చాచి టీవీల ద్వారా, మీటింగుల ద్వారా, సంఘాల ద్వారా, బోధకుల ద్వారా ఆయన పిలుస్తున్నాడు. నీ జీవితంలో మార్పు ఉందా? రక్షణ ఉందా? విమోచన ఉందా? జయ జీవితం ఉందా? అంచెదినాల్లో తిట్టుకోవటం, కొట్టుకోవటం అనేది మన దాకా వెళ్ళకూడదు. అంచెదినాల్లో మనుషులు వేషధారులుగా ఉంటారు, మోసగాండ్రుగా ఉంటారు, తల్లిదండ్రులకు అవిధేయులు అవుతారు, కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. ఇవన్నీ చెప్పలేను కానీ అపవిత్రులుగా ఉంటారు, అనురాగరహితులుగా ఉంటారు, అతి ద్వేషులుగా ఉంటారు, ద్రోహులుగా ఉంటారు, మూర్ఖులుగా ఉంటారు, గర్వాంధులుగా ఉంటారు. ఈ డిగ్రీలు చూడండి, బీటీహెచ్, ఎంటీహెచ్ లాగా ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, క్రూరులు, అపవాదకులు, అజితేంద్రియులు, అపవాదాలు వేసేవాళ్ళు. ఎంతసేపు ఎదుటివారి తప్పులు పట్టుకోవాలి అనే మనసే కానీ నేనేమి చేసి తినని పశ్చాత్తాపడేవాడు క్రైస్తవుల్లో కూడా కనపడటం లేదండి. దేవుడు అప్పుడప్పుడు చెవిగా ఆలకిస్తాడంట. నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారు? మీటింగ్కి వచ్చారు. నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారు? చర్చిలోకి వచ్చారు. నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారు? కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ గ్యాదర్ అయ్యారు. నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ 4 సహోదరులు కలిసి ఒక చోట కూర్చున్నారు. ఈ 4 పాస్టర్లు కలిసి ఒక చోట కూర్చున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు నా సేవకులు అని చెవియొగ్గి ఆలకిస్తానంట. ఏం మాట్లాడుతున్నారంటే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేను చెవియొగ్గి వారి మాట విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసిదనని చెప్పి తన చెడుతనముల గురించి పశ్చాత్తాపడు వాడొక్కడునో లేకపోయాను. పనికి మాలిన మాటలు ఆడుకుంటున్నారు, ఇంకొకటి గురించి మాట్లాడుకుంటున్నారు. నేనేమి చేసిదనని చెప్పి పశ్చాత్తాపడేవాడు ఒక్కడు కనబడుతున్నాడు. ఇలాంటి మీటింగ్లో, మరి ముఖ్యంగా ప్రార్థనా సమయాలలో నేనేం చేశాను, నా బ్రతుకు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా హృదయం ఎలాగుంది అని మీరు పరిశీలించుకోకుండా ఉంటే అయ్యో, చెవియొగ్గి వినే మన ప్రభు, తొంగి చూసి మన ప్రార్థన ఆలకిస్తున్నటువంటి మన ప్రభు ఎంత వేదన పడతాడో తెలుసా? అంచెదినాల్లో దేవునితో మాట్లాడుకోవాలనే ఆశ మనుషులకు లేదు. మనిషితో మాట్లాడుకొని పక్కవారి నేరాలను, బలహీనతలను మాట్లాడుకోవడంలో ఆసక్తి కలిగి ఉన్నారు. ఇవన్నీ అంచెదినాల సూచనలండి. అపవాదాలు, ఇతరుల మీద నిందలు మోపటం, ఇతరుల మీద విమర్శలు చేయటం, ఇతరుల మీద ఒకవేళ నీకెవరికైనా విమర్శించాలని ఏదైనా అనుమానం వస్తే, ఏదైనా సందేహం వస్తే నేరుగా వచ్చి అడగండి. నేరుగా వచ్చి అడగకుండా పూర్వకాలం ఆకాశరామన్ ఉత్తరం అనేవారు. అంటే సంతకం పెట్టకుండా ఉత్తరం పడేసేవారు. ఈ రోజున ఈ ట్విట్టర్లు, ఈ ఫేస్బుక్లు, ఈ యూట్యూబ్లు, వాట్సాప్
హౌస్ వైఫ్స్కి కూడా వాట్సాప్, వాట్ కూర అన్నమాట, వంకాయ కూర, ఇదిగో కూర చూడు అని వాట్సాప్లో ఈ వండిన కూర పెడితే, ఆ వండిన చట్నీ పెడితే, అబ్బా ఎంత అడ్వాన్స్గా ఉన్నారండి విజయవాడలో. నాకు తెలియని వాట్సాప్ కూడా చెప్పారు. పనికి మాలిన న్యూస్ అంతా, అనవసరమైన మాటలన్నీ పెట్టుకుంటున్నారు, అపవాదాలు. కొంతమంది చూసిన దాన్ని ఈ రూమర్స్ అంటే ఏమంటారు, గుసగుసలు, ముసలమ్మ ముచ్చట్లో. గట్టిగా హెచ్చరించాడు పౌలు తిమోతిని, ముసలమ్మ ముచ్చట్లకు తిరగొద్దు, అది గజ్జి పాకినట్టు పాకుద్ది. అందుకనే సాతానుగాడు వాట్సాప్లు, ట్విట్టర్లు, టట్టర్లు ఇవన్నీ ఓపెన్ చేశాడు. ఏంటండి ఆ వాట్సాప్లో డూ యూ నో జీసస్ అని పెట్టకూడదా? నువ్వు యేసుప్రభు నీకు తెలుసా? రక్షించబడ్డావా? నీ హృదయం ఎలాగుందో ఇదిగో అర్థం చూడు అని రెఫరెన్స్లు పెట్టకూడదా? యేసయ్యని గురించి పెట్టకూడదా? పెట్టండి. ఈసారి మీరు వాట్సాప్ వాడితే మీ వాట్సాప్లో దేవుని గురించిన విషయాలు తప్ప లోక విషయాలు ఉండకూడదు. వాట్సాప్ జీసస్ ఈజ్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ పెట్టండి. ఏంటంటే అంత్య దినాల్లో ఈ రూమర్స్ విస్తరించిపోతాయి. మనుషులు ఎంతసేపు పక్క వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వారి సమయం అంతా వృధాపరుచుకుంటున్నారు. గర్వాంతులు, అతి ద్వేషులు, కృతజ్ఞత లేని వారు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ మన గుండెల్లో నుంచి పోవాలండి. ఇలాంటి స్వభావాలు మచ్చుకైనా ప్రభు బిడ్డలమన్న మనలో కనబడకూడదు. మన హృదయాలలో మనం అనింద్యులుగా ఉండాలి. అప్పుడే ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. నువ్వు ఈ చెత్తంతా మనసులో పెట్టుకొని హల్లెలూయా 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 అన్నంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, ప్రసంగాలు విన్నంత మాత్రాన, లేక చేసినంత మాత్రాన పరలోకానికి చేరలేవు. ఆవగించంత విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయని ప్రభు చెప్పాడు. కానీ ఆవగించంత పాపం ఉంటే పరలోకానికి పోలేం. నా దగ్గర అన్నీ లేవండి, ఇది ఒకటే నా బలహీనత అంటారు కొంతమంది. ఆ ఒకటే చాలు. నువ్వు కడగబడకపోతే విడిచిపెట్టబడతావు. ఒక తల్లి తన పిల్లలకి రోజు పడుకునే ముందు స్కూల్లో వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని పడుకోవాలని కుటుంబ ప్రార్థనలో చెప్పి తల్లి దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేయించుకొని పడుకోవాలని చట్టం పెట్టింది. అలాగే రోజు ఆ పిల్లలు మమ్మీ వాళ్ళ టీచర్ మీద కోపం వచ్చింది, ఇవాళ పక్కవాడిని గిల్లాను, ఇవాళ ఆ తప్పు చేశా, ఈ తప్పు చేశాను, తప్పులు ఒప్పుకుంటుండేవాడు. ఒకరోజు ఓ చిన్న అబ్బాయి ఏం చేసావురా ఇవాళ తప్పులంటే, నేను ఇవాళ ఏం చేయలేదు మమ్మీ, నువ్వు చెప్పినట్టే చేశాను మమ్మీ, ఏసైకే పాఠం చేసుకున్నాను మమ్మీ. నిజం చెప్పరా? ఏం చేయలేదు మమ్మీ. ఓకే ప్రభా, ఈరోజు నా బిడ్డకి ఏ తప్పు చేయకుండా సాయం చేసావు, ఆమెనని ఏమైంది, వెళ్ళి పడుకోండి రా అంటే పడుకున్నాడు. పడుకుని మధ్యలో అర్ధరాత్రి లేచిపోయాడు. వీడు లేచి కూర్చొని మమ్మీ మమ్మీ నన్ను కూడా తీసుకెళ్ళండి అంటున్నాడంట. బెత్తర గావు కేకలు పెడుతున్నాడు. అమ్మ నాయన అన్నయ్యలు అందరూ వచ్చేసారు. ఏమైందిరా నీకు, ఏమైందిరా అంటే, ఏమైందిరా నీకు అంటే, నన్ను కూడా తీసుకెళ్ళండి. ఏంద్రా నిన్ను కూడా తీసుకెళ్ళేది, ఎక్కడ తీసుకెళ్ళాలిరా? అమ్మాయ ఇక్కడే ఉన్నాము అందరం. రాత్రి నేను పడుకుంటే మేఘాలలో శబ్దం వినపడింది, బూరధ్వనులు వినపడ్డాయి, పరిశుద్ధులతో యేసు ప్రభు మేఘారూఢుడై వస్తున్న దృశ్యం కనపడింది. అమ్మ చెప్పింది కదా, పాస్టర్ గారు చెప్పారు కదా, ఇదేనా ప్రభు రాకడా అని నేను చూస్తే ఆశ్చర్యపడుతుంటే, నేను చూస్తుండగానే నాన్న వెళ్ళిపోయాడు, అమ్మ వెళ్ళిపోయింది, అన్నయ్యలు వెళ్ళిపోయారు, నేను చూస్తే అక్కడే ఉన్నాను. అమ్మా బాబా నడ అంటున్నాను. వాళ్ళు గాల్లో అలా ఎగిరిపోతున్నారు. నా కాలేమో బురదలో ఇరుక్కుపోయి ఉంది. నేను గింజుకుంటున్నా రాలేకపోతున్నాను. అంతలోకి నాకు మెలకు వచ్చింది మమ్మీ అన్నాడంట. ఏం చేసేవాడన్నా అని అడిగితే, నేను ఇవాళ పక్క అబ్బాయి యొక్క పెన్సిల్ దొంగతనం చేశాను. టీచర్ ఇంకొక అబ్బాయిని పెట్టుకొని నువ్వే చేసావని ఆ అబ్బాయిని కొడుతుంటే, అవును టీచర్ ఆడే తీసాడు, నేను చూశానని చెప్పాను నా బ్యాగ్లో పెన్సిల్ పెట్టుకొని. ఎంత భయంకరం. అమ్మ అక్కడ ఒప్పుకోలేదు, ఇక్కడ నువ్వు కుటుంబ ప్రార్థనలో చెప్పండి అంటే నువ్వు కొడతావని నీ దగ్గర ఒప్పుకోలేదు. నాకు అర్థమైంది ఇప్పుడు, నేను అబద్ధం చెప్తే ప్రభు వచ్చినప్పుడు అందరితో పాటు నేను ఎత్తబడనని అని ఏడుస్తూ ఆ బిడ్డ తప్పొప్పుకొని ప్రార్థన చేశాడు. రెండో రోజు పోయి స్కూల్లో నిలబడి టీచర్ దగ్గర చెప్పి అందరి ముందు నిలబడి, నేను దొంగని, నేను పలానా రాము పెన్సిల్ దొంగతనం చేశాను,
యేసయ్య నాతో మాట్లాడాడు రాత్రి, నన్ను క్షమించండి నేను ఏడుస్తూ క్షమాపణ అడిగితే, మీ యేసయ్య అంత గొప్పడా, అబద్ధం ఆడకూడదా, దొంగతనం చేయకూడదా అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. మరి ముఖ్యంగా ఆ టీచర్కి కనువిప్ప కలిగి యేసు ప్రభువుని నమ్ముకుందంట. మీ పాపాలు మీరు ఒప్పుకుంటే పక్కోళ్ళు రక్షించబడతారండి. కానీ ఈరోజున మనుషులు పాపాలు దాచిపెడుతున్నారు, దొంగతనాలు దాచిపెడుతున్నారు, మోసాలు దాచిపెడుతున్నారు, అబద్ధాలు కప్పిపుచ్చుకుంటున్నారు. ప్రభు వచ్చేస్తున్నాడు, నువ్వు ఎత్తబడవు. లేదండి, ప్రభు వచ్చేసేటప్పుడు ఒకరినాడు బూరధ్వనులు వినపడతాయి కదా, బూరధ్వని వినపడగానే అనగానే యేసయ్య పాపి నన్ను క్షమించి మంచిగా అంటారండి, వెళ్ళిపోతారండి పైకి అన్నాడు. మరి సిలువ మీద దొంగ అలాగే అన్నాడు కదండి చివరి నిమిషంలో, యేసయ్య నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అని వెళ్ళిపోయాడు కదండి. అలాగే నేను కూడా బూరధ్వని వినపడంగానే యేసయ్య నేను పాపిని నన్ను క్షమించి పరలోకం చేర్చుకో అంటారు అన్నమాట కదా. మంచి పని కదా, ప్రకటన కదా మీరు చదివితేనండి, అందులో వరుసగా లేవు విషయాలన్నీ. ప్రభు ఎప్పుడు వస్తాడన్న విషయం స్పష్టంగా లేదు, అది గలిబిలిగా ఉంది. అసలు ప్రభు ఎప్పుడు వస్తాడన్న సంగతి ఎవరికీ తెలియదంట, యేసు ప్రభు కూడా తెలియదంట. ఈ మాట చెప్తే మళ్ళీ ఇంకో మాట అంటారు ఒకళ్ళు, అవును యేసు ప్రభుకి ఏం తెలుస్తుంది, ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన దేవుడు కాదు కదా అంటాడు. అది కాదు ఇక్కడ, అది కాదు అక్కడ. యేసయ్యకి మనం అంటే ఎంతో ప్రేమ, ఎంత ప్రేమ అంటే ప్రాణం ఇచ్చాడు మన కోసం. మనలో ఏ ఒక్కడు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకు ముందే తెలిస్తే ఆయన మాలాంటి బోధకుల చెవుల్లోనూ మీలాంటి విశ్వాసుల హృదయాల్లోనూ ఆ విషయాన్ని బయలుపరుస్తాడు. ఇదిగో వచ్చేస్తున్నాడని యేసయ్య చెప్పినట్టునే అప్పటికప్పుడు ఆటోమేటిక్గా అందరం రక్షించబడిపోయినట్టుగా పాపాలు ఒప్పేసుకొని పరలోకం వెళ్ళిపోతాం. కానీ దేవుని పద్ధతి అది కాదు, రక్షించబడటం కాదు. రక్షించబడ్డవాడు దేవుని కోసం బ్రతకాలి, దేవుని సాక్షిగా బ్రతకాలి. అందుకే ఆయన రాకడ స్పష్టముగా తెలియజేయబడలేదు, సూచనలు ఇచ్చాడు ఆయన. ఆ సూచనలన్నీ నెరవేరాయి. భూకంపాలు కలిగాయి, యుద్ధాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, కరువు కలుగుతుంది, దేశం మీదకి దేశం లేస్తుంది, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసం తరిగిపోతుంది. ఇవన్నీ దేవుని నామాన్ని నమ్మిన వారికి హింసలు కలుగుతున్నాయి. ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా ప్రపంచ చరిత్రలో, ప్రపంచ న్యూస్లో మనం వింటే తెలుస్తుంది. ఆయన రాకడ సూచనలన్నీ నెరవేరాయి, రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడట. దొంగ చెప్పినాడు కదా, దొంగ అర్ధరాత్రి నువ్వు అనుకున్న సమయంలో వచ్చినట్లుగా ప్రభు వస్తాడు, అందుకే మనం సిద్ధపడి ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ రాత్రి నువ్వు సిద్ధపడి ఉన్నావా? ప్రభు వచ్చినప్పుడు చాలాసార్లు ఈ విషయాన్ని చాలామంది గమనిస్తూ లేదు. ప్రభు రెండు సార్లు వస్తాడు. నేను తప్పు చెప్పానంటారా ఏంటి ఎవరన్నా? వాక్యాధారంగా చెప్తున్నాను. రెండోసారి ఆయన వచ్చినప్పుడు చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడుబ్రూడ మ్రోగగాని మనమందరము మార్పు పొందుతాము. బోరమోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతాము. మనందరం చచ్చిపోయి మళ్ళీ లేచి పరలోకం వెళ్ళక్కర్లేదు. మనం బ్రతికుండగానే ప్రభు వస్తే ఒక్క నిమిషంలో, కనురెప్పపాటు సమయంలో, అంటే కంటి పాపను అట్ట మూసి అట్ట తెరవడానికి ఎంతసేపు పడుద్ది? క్షణం. ఆ క్షణంలో ప్రభు వచ్చేస్తాడు. ఆయన అట్లా రావటం, ఆయన ఎవరి హృదయము అనింద్యముగా ఉందో, ఎవరు ప్రభు సన్నిధిలో యథార్థంగా ఉన్నారో, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడ్డారో, ఎవరు మెలకువగా ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో, వారు కనురెప్పపాటులో ఎత్తబడతారు. క్షయత అక్షయతను ధరించుకుంటుంది. ఈ శరీరంతో ఎగరైతే మళ్ళీ కిందే పడతాం, ఎందుకంటే భూమి
ఆకర్షణ శక్తి ఉంది. ఈ మట్టి శరీరాన్ని మట్టి ఆకర్షించుకుంటుంది. కానీ దేవుడిచ్చే మహిమ శరీరం అది పైకి ఎత్తబడినప్పుడు ఆకాశానికి, మధ్యాకాశానికి ఆరోహణమవుతుంది. అందుకే బైబిల్లో చెప్పబడింది, ఆ రోజు ఇద్దరు తిరగలు విసురుతుంటారు. తిరగలు విసరటం మానేశారు కదా. ఒకరు గింజలు పోస్తుంటే ఒకళ్ళు విసురుతూ కబుర్లు చెప్పుకుంటుంటారు. ఏంటోనమ్మా, ఇంతమంది పాస్టర్లు చెప్తున్నారు వస్తాడు 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 యేసయ్య, మళ్ళీ ఈయన వచ్చి అదే చెప్తున్నాడు. ఇంకేమొచ్చాడు, ఒట్టిదేలే ఆయన ఎందుకు వస్తాడు, లేదమ్మా వస్తాడు. ఏంటి ఎక్కడికి పోయావు? వెళ్ళిపోయింది ఆమె. ఒక ఆమె వెళ్ళిపోయింది, ఒక ఆమె ఉండిపోయింది. డబుల్ కాట్ మంచాలు వచ్చాయి. ఇప్పుడు మంచం మీద ఇద్దరు పడుకుంటారంట, వాళ్ళ భార్య భర్తలేమో. తెల్లారేసరికి ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఉండరంట. కాఫీ కాఫీ అంటుంటాడు ఆయన. ఎక్కడుంది కాఫీకి? వంటగదిలోకి వెళ్తే వంటగదిలో లేదా ఆమె. ఆ రోజున కొండ మీదకి ఇద్దరు ఎక్కుతుంటారు, ఇద్దరు స్నేహితులు నడుస్తుంటారు. ఒకడు ఉంటాడు, ఒకడు ఉండడు. అది ర్యాప్చర్ అంటారు. ఆ ఏరోప్లేన్ నడిపే పైలట్ విశ్వాస అయ్యి ప్రభు వచ్చినప్పుడు వెళ్ళిపోతే, నేను మెడ్రాస్లో దింపొస్తాను, ఇండియాలో దింపొస్తాను అండం, పైనుంచి పైన ఎగిరిపోతాడు. అది పోయి ఎక్కడో గుద్దుకుంటుంది. లారీ డ్రైవర్ గారు యేసు ప్రభుని నమ్ముకున్న ఆయన అయితే, ఆ లారీ నడుపుతున్నప్పుడు ప్రభు వస్తే, ఉండి ప్రభు లారీకి బ్రేక్ వేసి వస్తారంటానికి లేదు, ఉన్నోడు ఉన్నట్టే ఎగిరిపోతాడు, లారీ పోయి గుద్దుకుంటుంది. ప్రపంచమంతా గందరగోళం అయిపోద్ది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది కదా, అందుకోసమే అందరూ మాట్లాడుకుంటారు. చైనాలో 5,000 మంది కనపడలేదు, భారతదేశంలో 1,000,000 మంది కనపడలేదు, 1,00,000 మంది కనపడలేదు. ఇంతమంది లేరు, అంతమంది లేరు. ఏదో జరిగింది, ఏదో దురాత్మ, ఏదో ఒక దుష్ట శక్తి ప్రపంచాన్ని పట్టింది. ఉన్నోళ్ళందరూ 6 మొదరేసుకోవాలంట. ఒకే నాయకుడు ఉంటాడు. ఆ రోజు యేసుప్రభుని నమ్ముకోవడానికి అవకాశాలు లేవు, ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. ఏర్పరచబడిన వారు, కడగబడిన వారు, శుద్ధులైన వారు ఎత్తివేయబడినప్పుడు పరిశుద్ధాత్మ భూలోకంలో ఉండడిక, మారు మనసు పొందే అవకాశం లేదిక. ఆ భయంకరమైన సమయంలో ఈ ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుంది. ఇది నిజమండి, ఇది నిజం, ఇది నిజం. క్రీస్తు విరోధి అయిన సాతాను, యాంటా క్రైస్ట్ అనే క్రీస్తు విరోధి అయిన వాడు ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి, మిగిలిపోయిన వారందరినీ తనతో పాటు అగ్నిగుండంలోనికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. రాకడ సమయం అతి సమీపంగా ఉంది. ఈ రాత్రి కనురెప్పపాటులో ప్రభు వస్తే నీవు ఎత్తబడతావా? నీ హృదయం అనింద్యమైనదిగా ఉన్నదా? నీ హృదయం పవిత్రంగా ఉన్నదా? నీ మనస్సాక్షి సరిగా ఉన్నదా? నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన అనుభవం నీకున్నదా? ప్రభు నిన్ను రక్షించాడు అన్న నిశ్చయత, వాగ్దానం నీకున్నదా? నిజంగా నేను మారు మనసు పొందాను, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది అన్న నమ్మిక నీకుందా? లేకపోతే అయ్యో నీకు శ్రమ. రెండోసారి మళ్ళీ ఆయన రాబోతున్నాడు. అప్పుడు పరిశుద్ధులతో రాబోతున్నాడు, అప్పుడు బూరదొడలతో రాబోతున్నాడు, అప్పుడు అట్టహాసంగా రాబోతున్నాడు. భూజనులందరూ చూస్తారు ఆయన వచ్చేటప్పుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. ఇప్పుడు తెలియకుండా రాడు. మొదటిసారి వచ్చినప్పుడు తెలియదు ఎవరికి, విశ్వాసులకు మాత్రమే తెలుస్తుంది, ఎత్తబడిన వారికి మాత్రమే తెలిసింది ఆ విషయం. కానీ రెండవసారి వచ్చినప్పుడు మేఘములో నుండి ఆర్భాటంతో, దేవదూతల సమూహములతో, పరలోకపు సైన్యముతో, పరిశుద్ధుల గుంపుతో, ప్రభువునందు మరణించిన పరిశుద్ధులందరి గుంపుతో మేఘారూఢుడై వచ్చినప్పుడు భూజనులందరూ చూస్తారు. ఆయన్ని పొడిచిన వాళ్ళు, ఆయన్ని తిట్టిన వాళ్ళు, ఆయన్ని వద్దన్న వాళ్ళు, ఆయన్ని నిర్లక్ష్య పెట్టిన వారు, ఆయన ప్రేమను తోసివేసిన వారు, ప్రతి ఒక్కరు చూచి రొమ్ము కొట్టుకుంటారంట. ఎందుకు? అయ్యయ్యో, నాకు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకొని ఉంటే నేను రక్షించబడి ఉందని కదా. ఆ రోజు ఆ దైవ సేవకుని మాటలు నమ్ముంటే నేను దేవుని బిడ్డనై ఉండును కదా. ఆ రోజు నా పాపమును ఒప్పుకొని ఉంటే ఈ రోజున నాకు ఈ బాధ లేదు కదా అని అయ్యయ్యో ఆయన వచ్చేస్తున్నాడే అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. కానీ ఎటువంటి ప్రయోజనము లేదండి. యేసయ్య ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు,
దయగలిగిన వాడు, రక్షకుడు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు గొర్రెపిల్లలా వచ్చాడు. సిలువలో ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు, ప్రేమను పంచడానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు, ఆదరించడానికి వచ్చాడు, లేవనెత్తడానికి వచ్చాడు. కానీ ఈసారి ఆయన వచ్చినప్పుడు ఆయన న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. అప్పుడు నువ్వు పాపములు ఒప్పుకున్న ప్రయోజనం లేదు. నీవి దేహముతో జరిగించిన ప్రతి దాని విషయమై దేవునికి లెక్కప్పచెప్పాలి. ప్రభు రాకడ సమయంలో నువ్వు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా, అప్పుడు నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందుదామని నీవు అనుకున్నా నీకు ఇక అవకాశం లేదు. ప్రభు బిడ్డలమని చెప్పుకునేవారు అంచె దినాల్లో సరిచేయబడాలని, మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలని, పవిత్ర హృదయం కలిగిన వారిగా ఉండాలని, ప్రభు రాకడ కొరకు ఎదురు చూచు వారిగా ఉండాలని, రొమ్ము కొట్టుకొని ఏడ్చే గుంపులో ఉండకూడదని ఈ రోజున గుండె బాదుకొని మీకు దేవుని వాక్యం అందిస్తున్నాం. నమ్మండి. ఈ ప్రభువు సన్నిధిలో మీ జీవితాలను కుమరించండి. పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉండొద్దు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండొద్దు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేవారిగా మిగిలిపోవద్దు. దేవుని వాక్యాన్ని విని హృదయాన్ని కఠినపరుచుకున్న వారిగా ఉండిపోవద్దు. అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. యేసయ్య రాబోతున్నాడు. ఈ రాత్రి మీరు మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే, మీ హృదయంలో ఉన్న పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, రేపు మీరు నిత్య నరకానికి పోతే మీ రక్తాపరాధము నా మీద ఉండకుండాను గాక. ఒక దుర్మార్గుడు మరణం పొందుతుందని నేను సెలవిచ్చినప్పుడు నీవు చెప్పినట్లయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను వదిలి మారు మనసు పొందితే అతడు రక్షించబడతాడు. అతడు మారు మనసు పొందకపోతే అతన్ని శిక్షిస్తాడు, కానీ నిన్ను నేను లెక్కడగను అని ఆనాడు యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు. నిజమైన దేవుని సేవకుడు ఇక ఎప్పుడూ మరొకసారి నిన్ను చూడనేమో అన్నంత భారంతో నరకానికి పోతున్న వ్యక్తులను పరలోకానికి మలచాలనే ఆసక్తితో బోధిస్తాడు. అట్టి బోధతో ఈ రాత్రి మీకు ఈ సత్య సువార్తను మరింత స్పష్టముగా మరొకసారి జ్ఞాపకం చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరు నశించటం నాకు ఇష్టం లేదు. ఉంటే వెచ్చగా ఉండండి, లేకపోతే చల్లగా ఉండండి. ఎందుకు క్రైస్తవ పేరు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఉంటారు? మీ హృదయమును పవిత్రత లేకుండా ఎందుకు జీవిస్తారు? మిమ్మల్ని పవిత్రపరచగలిగిన ప్రభు ఉండగా మీకెందుకు దిగులు? నిన్ను కడిగేవాడిని నేను, నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివగును, రా నా దగ్గరకు అంటున్నాడు ప్రభు. మనల్ని క్షమించే ప్రభు ఉండగా, మనల్ని కడిగే దేవుడు ఉండగా, మనకి క్రొత్త జీవితం ఇచ్చే యేసయ్య ఉండగా, నీవు మానలేకపోతున్న పాపాన్ని మానడానికి నీకు శక్తినిచ్చే యేసయ్య ఉండగా నీకు ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజున చిన్న చిన్న శ్రమలు, కష్టాలు, బాధలు ఈ లోకంలో ఉంటాయండి. వాటిని జయించగలిగిన శక్తి, వాటిలో తృప్తి కలిగి బ్రతకగలిగిన కృప, వాటిని భరించుకోగలిగిన కృప మన ప్రభు మనకిస్తాడు. మనం వర్రీ అవ్వాల్సింది, మనం ఎక్కువగా వేదన పడాల్సింది ఏంటంటే, నా హృదయం దేవుని ముందు సరిగా ఉందా లేదా, నేను ఆయన రాజ్య వారసుని అవుతానా లేదా, నాకు మంచి మనసాక్షిని నేను కాపాడుకుంటున్నానా లేదా, నిజమే నేను రక్షించబడ్డాను కానీ నా రక్షణ భయముతో వణకుతో కొనసాగించుకుంటున్నానా లేదా, అవును నిజమే నేను రక్షించబడ్డాను కానీ నేను మరణం వరకు నమ్మకంగా ఉండాలి అన్న పట్టుదల భారం కలిగిన వారిగా మనం ఉన్నామా? ఈ రాత్రి తీర్మానించుకుందాం, తేల్చుకుందాం, సరిచేసుకుందాం. ఎప్పుడు వస్తాడో ప్రభు తెలియదండి. అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చేలోగా, మనం చచ్చేలోగా మన హృదయాలను పవిత్రపరచుకొని మనం యేసువైపు చూచుచూ మన ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక అన్నిటికీ, సమస్యలన్నిటికీ మూల కారణమైన పాప బీజము నుండి, పాప స్వభావం నుండి, సాతాను కట్ల నుంచి, బద్ధకముల నుంచి మీరు విడిపించబడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోబోతున్నాం. ఎవరు మధ్యలో వెళ్ళొద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఇది చాలా ప్రశస్తమైన సమయం. అమ్మ దయచేసి అందరూ లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదామండి, అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. విన్న మాటలు, దేవుని మాటలను మీ హృదయంలో అనునయించుకొని నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయాలి. ఎస్, ప్రతి ఒక్కరూ మన రెండు చేతులు పైకెత్తి
మన ప్రభువును చూద్దాం. పరధ్యానం వద్దు, పక్క డిస్టర్బెన్స్లు వద్దు. మన మనసులో విన్న వాక్యాన్ని లగ్నం చేయాలి. దేవునికి మీ హృదయాన్ని అప్పగించుకోనండి. మీరు కళ్ళు మూసుకొని మీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తుంటే, మీ నోరు తెరిచి మీ బలహీనతలు దేవునితో చెప్పుకుంటే, ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. స్వార్థం ఉందా? అబద్ధం ఉందా? బింకమలాడుతున్నావా? గర్వంతో ఉన్నావా? తల్లిదండ్రులకు అవిధేయులుగున్నావా? నీ తల్లిదండ్రులు బాధ పెట్టున్నావా? ఒక్కసారి పరిశీలించు. అదే అదే ఆ రోజు పయ్యే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, భూకంపము కలిగే రోజు, దిక్కులే కారచే రోజు, భూకంపము కలిగే రోజు, దిక్కులే కారచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఆ రోజు రాబోతుంది, పాపులంతా ఏడ్చే రోజు, రొమ్ము బాదుకునే రోజు, సూర్యుడు నలిపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. అయ్యో, దేవుని ఉగ్రత భూమి మీదకు దిగి వచ్చే రోజు. యేసయ్య, ప్రేమ కలిగిన యేసయ్య, రక్షకుడుగా ఉన్న యేసయ్య న్యాయాధిపతిగా వచ్చే రోజు, తీర్పు తీర్చుటకు వచ్చే రోజు. ఆ రోజు నువ్వు తప్పించుకోవాలంటే ఈ రోజు నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు సహోదరుడా, సహోదరి. రొమ్ము కొట్టుకునే రోజు, గుండె బాదుకునే రోజు, కొండలలో దూరే రోజు, దిక్కులే కారచే రోజు, అవును, కొండలలో దూరే రోజు, దిక్కులే కారచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే ఇంకెవరు తప్పిస్తాడు నిన్ను? ఆ రోజు శ్రమ నుండి నాదుడు లేడు, నిన్ను తప్పించే నాదుడిక లేడు. అదే అదే ఆ రోజు, భయంకరమైన ఆ రోజు, రొమ్ము కొట్టుకునే రోజు, గుండె బాదుకునే రోజు. ఆ రోజు నిన్ను తప్పించడానికి యేసయ్య ఉండడు.
నిన్ను తప్పించేవాడు కాడాయన. ఎన్నిసార్లు, ఎన్ని విధాల, ఎన్ని రీతులుగా ఆ యేసయ్య ప్రేమను నీవు విన్నావు, నీకు వినిపించబడింది. ఆయన నమ్మలేదు, ఆయన నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వలేదు, ఆయన లోకాన్ని పాపాన్ని అసహించుకోలేదు. ఆయన వచ్చేస్తున్నాడు. జాగ్రత్త. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలాగున్నదో ఒక్కసారి పరిశీలించుకో, నీ బ్రతుకు ఎలా ఉందో. ఓ పాపి గుర్తింపవా, నీ జీవితం ఎలాగున్నదో ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ పాపి గుర్తింపవా, నీ జీవితం ఎలాగున్నదో. ఫలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పోకుమా. ఫలాన్ని చూసుకొని, ఫలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పోకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి నేను తప్పించేవాడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. పాపలంతా ఏడ్చే రోజు దాకా కనిపెడతావా? ఈ రోజే నీ పాపము కొరకు పశ్చాత్తాపడతావా? మోసగించుకుంటూ ఒకడి ఎడల ఒకడు కృతజ్ఞత లేనివాడై ఒకడికి ఒకడు అపకారము తలపెడుతున్నా ఈ భూలోకాన్ని నమ్ముకుంటావా? ఇదిగో ఈ సమయంలో నిన్ను ప్రేమించిన యేసయ్య ఆ సాతాను కట్ల నుంచి నిన్ను విడుదల చేయుచున్నాడు. రోగాలు పోవాలంటావే కానీ రోగాలకు మూల కారణమైన ఆ పాప బీజమును వేరులతో పాటు పీకివేసే ప్రభు నీకున్నాడు. రెండు చేతులు పైకెత్తి, దేవా ఎప్పుడు వస్తావయ్యా నీ రాజ్యం చేరాలని, ఆ పాపము లేని, ఆ ఆకలి లేని, ఆ దప్పిక లేని, ఆ కన్నీరు లేని, ఆ చీకటి లేని ఆ పరలోక రాజ్యంలో నీ రొమ్మున అనుకోవాలని, నీతో ఉండాలని ఆశపడుతున్నానయ్యా. ఓ తాగుబోతు, ఎంతకాలం తాగుతావు? ఎంతకాలం తాగి నీ సృష్టికర్తను దుఃఖపరుస్తావు, నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటావు. ఇదిగో ప్రభు వచ్చేస్తున్నాడు. ప్రభు నాకు సహాయం చేయి అన్నవారు మరొక్కసారి మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, హ్యాండ్స్ అప్. దేహి, నాకు వేరే దిక్కు లేదు నాయన, నీకు లోబడిపోతున్నానయ్యా, నీకు అప్పచెప్పేసుకుంటున్నానయ్యా. ఇదిగో నా జీవితం నాయన, ఇంతవరకు నా ఇష్టం వచ్చినట్టు బతికాను, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు బతుకుతాను. ఇంతవరకు స్వార్థంతో బతికాను, ఇప్పుడు నేను నీకోసం బతుకుతాను అని దేవునితో చెప్పండి. నోరు తెరిచి చెప్పండి. ఒక అద్భుతం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు, మన కన్నులు కనబడని అదృశ్యుడైన దేవుడు మన మధ్యనే ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎవడు నా మాట విని వణుకుతున్నాడో వానినే చూస్తానన్న దేవా, ఒక్కసారి ఈ ఆవరణలో నీ మాట విని వణుకుతున్నా
నీ వాక్యం విని గుండెల్లో కదిలించబడి నీకు మొరపెట్టుకుంటున్న వారిని ఒక్కసారి చూడయ్యా. మా గాయాలు మాన్పు నాయన, మా బాధలు తీర్చు నాయన, మా పాపపు కట్ల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఎంతగా నీ కోసం బ్రతకాలని ఆలోచించినా, ఎంతగా నిన్ను మహింపరచాలని ఆశించినా మా చేత కావటం లేదే. సాతాను మమ్మల్ని లొంగదీస్తున్నాడు, లోకం మమ్మల్ని ఆకర్షిస్తుంది, శరీరం మమ్మల్ని కృంగదీస్తుందని కుమిలిపోతున్న వారిని ఒక్కసారి చూడు నాయన. మరణపు ముళ్ళును విరిచిన యేసయ్య, పాపపు ముళ్ళును విరిచిన యేసయ్య, పాపపు కట్ల నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన. నీ నామములో దొరికే జయము మాకు దయచేయి. ప్రభువైన యేసు క్రీస్తు నామమున మనకు జయము కలుగును అన్న మాట ప్రతి వారి బ్రతుకులో ఈ రోజు నుండి నెరవేర్చు నాయన. తాగుబోతుల్ని మార్చయ్యా, వ్యభిచారులను మార్చు నాయన, అబద్ధికులను మార్చు నాయన, మోసగాండ్రని మార్చు నాయన, జగడగాండ్రను మార్చు నాయన, కొండెగాండ్రను మార్చు నాయన, ధనాశపరులను మార్చయ్యా, అపవిత్రులను మార్చు నాయన. అపవిత్రతకు చోటిచ్చి యవన కాలంలో తాము నాశనం చేసుకుంటున్న వారిని మార్చయ్యా. అద్భుతాలను జరిగించు నాయన. ఎవరు నరకానికి పోకూడదయ్యా. ఆ ఒక్క వరం దయచేయి నాయన. ఈ అంచె దినాల్లో ఉన్నాం, సమయం సంకుచితంగా ఉందని ఎవరిని మింగుదరాని గర్జించే సింహం వలె సాతాను వెతుకుతూ తిరుగుచున్నాడు. ఎంతోమంది విశ్వాసుల్ని పట్టేశాడయ్యా. ఎంతోమంది సేవకులను పడిన వారు పట్టబడ్డారే అయ్యా. సాతాను మోసక్రియలు ఎక్కువ అవుతుండగా మేము మెలకువగలిగి ప్రార్థించడానికి సహాయం చేయి. అపవాదిని ఎదిరించే శక్తిని మాకు దయచేయి నాయన. ఓడిపోయిన శత్రువైన సాతానికి మేము భయపడక, వాడు చూపే ఆశలకు ఆకర్షితులము కాక, యేసు వైపు చూచే కన్నులు మాకు దయచేయి. యేసు వైపు పరిగెత్తే జీవితాలు మాకు దయచేయి నాయన. మా కొరకు శ్రమపడి నీవు విడిచిపెట్టి వెళ్ళిన అడుగుజాడల్లో నడుచుటకు మాకు సహాయం చేయి తండ్రి. పెద్దలను, పిల్లలను, సహోదరులను, సహోదరులను నీవే స్పందించు నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశ